కాటన్ కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ కాటన్ని యూజ్ చేసి మనం బట్టలు తయారు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ రోజు మనం వేసుకున్న దుస్తుల నుండి మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కట్టుకునే చీరల వరకు ఇవన్నీ తయారు చేయడానికి ఉపయోగించిన అతి ముఖ్యమైన వస్తువు కాటన్. అండ్ ఇప్పుడు మన ఇండియాలో దీని ప్రొడక్షన్ ఎలా ఉంది, ఈ కాటన్ గురించి గాంధీ గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అలానే మన ఇండియాని కాటన్ క్రౌన్ అనే పేరుతో ఎందుకు పిలుస్తారు? బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఈ కాటన్ని దోచుకొని వాటితో బట్టలు తయారు చేసి తిరిగి వాటిని మనకే అమ్ముతుండే. ఈ కాటన్ చరిత్ర ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. హరప్పన్ అనే ఒక ఇండస్ సివిలైజేషన్ నుండి ఈ చరిత్ర మొదలయ్యింది. అదే చరిత్రను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, అందరికీ అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాప్టర్ 1 ఆరిజిన్ ఆఫ్ కాటన్. కాటన్ని ఇప్పటి నుండి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఈ కాటన్ని మొట్టమొదటగా ఒకప్పుడు భారతదేశంలోనే కనుక్కున్నారు. అండ్ దీనిని 5000 సంవత్సరాల ముందు నుండి ఉపయోగిస్తున్నారు అని తెలిసింది. అదెలా అంటే హీరోడోటస్ అనే ఒక గ్రీక్కి చెందిన ఆర్కియాలజిస్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు మెహర్గార్ అనే ఒక ప్లేస్లో, ఇప్పుడు ఈ ప్లేస్ పాకిస్తాన్లో ఉంది కానీ ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాలోనే ఉండే కదా. సో మెహర్గార్ అనే ప్లేస్లో కాటన్కి సంబంధించిన బట్టలు దొరికాయి. ఉత్తి కాటనే కాదు, స్పిన్నింగ్ మిల్స్ కూడా దొరికాయి. ఆ బట్టలు అలానే ఆ యంత్రాలు ఎప్పటివి అని పరిశీలిస్తే అవి 5000 సంవత్సరాల ముందువి అని తెలిసింది. ఇలా కాటన్ మన ఇండియాలోనే మొట్టమొదటిగా ఆవిర్భవించింది అని చెప్పారు. చాప్టర్ 2 కాటన్ ట్రేడింగ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఒకప్పుడు అంటే స్వాతంత్రం రాకముందుకు కాటన్ ఎలా పంపించేసేవాళ్ళు. బ్రిటిషర్స్ రాకముందు వరకు ఇండియా ఎంత లగ్జరీగా ఉండేదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రిటిషర్స్ వచ్చాక మన ఇండియా కాడ ఉన్నవి అన్ని దోచుకున్నారు. అంతకంటే ముందు మన ఇండియా ఎకనామీ వైజ్గా టాప్లో ఉండేది. భూమిలో ఉన్నవి, నేలపై ఉన్నవి అన్నీ దోచుకున్నారు. లేదా ఇప్పటికీ కూడా మన ఇండియా ఎకనామీ వైజ్గా టాప్లో ఉండేది. అయితే బ్రిటిషర్స్ రానప్పుడు ట్రేడింగ్ ఎలా జరిగేదంటే ఈ కాటన్కి మెయిన్గా మన ఇండియాలో పెరిగిన కాటన్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే ఆ కాటన్ యొక్క సాఫ్ట్నెస్ వల్ల ప్రతి ఒక్కరూ కాటన్ బట్టలని వేసుకోవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు. అందుకే మొత్తం వరల్డ్ వైడ్గా మన ఇండియాలో పెరిగిన కాటన్కి చాలా డిమాండ్ ఉండేది. బెంగాల్లో తయారు చేసిన అల్ట్రా ఫైన్ కాటన్ని వరల్డ్స్ బెస్ట్ కాటన్ అని అనేవారంట. సో ఈ కాటన్ని సూరత్, కలికట్, మద్రాస్ లాంటి ఓడరేవల్ నుండి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఈ కాటన్తోని కూడా మన ఇండియాకి చెప్పలేనంత లాభం కలిగింది. కానీ బ్రిటిషర్స్ వచ్చాక ఏం జరిగిందో తెలుసా? చాప్టర్ 3 బ్రిటిషర్స్ కాటన్ లూట్. బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యాక జస్ట్ కాటన్ అనే కాదు, ఇప్పటిదాకా వీడియోలో చెప్పినట్టుగా ప్రతి ఒక్క వస్తువుని దోచుకున్నారు. అలా దోచుకున్న వస్తువుల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక డాక్యుమెంటరీ రాయొచ్చు. దీంతో అర్థం చేసుకోండి ఎంతగానం దోచుకున్నారు అని. అండ్ వాళ్ళు మన కాటన్ పైన కళ్ళు వేసి మన ఇండియాకి మేజర్ సోర్స్ అయిన కాటన్ ట్రేడింగ్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. మన ఇండియాలో పండించిన కాటన్కి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఫార్మర్స్ నుండి బ్రిటిషర్స్ కొనుక్కొని కొన్నిసార్లు అయితే ఫ్రీగా దోచుకొని ఆ కాటన్ని యూకేకి పంపించి ఆ కాటన్తోని బట్టలు తయారు చేసి తిరిగి మన ఇండియాలోనే పైసలకి అమ్మేవారు. అలానే వేరే కంట్రీస్తోని మన ట్రేడింగ్ ఆపేసి బ్రిటిషర్స్ వాళ్ళతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో మన కాటన్కి సంబంధించిన ట్రేడింగ్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యింది. అదే కాకుండా మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి, ఆ కాటన్ కంపెనీస్కి, అలానే ఆ కంపెనీస్లో పనిచేసే కార్మికులకి అందరికీ బ్రిటిషర్స్ రావడం ఒక పెద్ద సమస్యగా మారింది. అండ్ దీని తర్వాతనే ఒక మూమెంట్ ఏర్పడింది. ఒక వ్యక్తి దీనిపై పోరాడడం స్టార్ట్ చేశారు. చాప్టర్ 4 స్వదేశీ మూమెంట్. మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరు గాంధీ గారు. గాంధీ గారు కూడా మన దేశం కోసం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేశారు. ఎన్నో మూమెంట్స్ని నిర్వహించారు. అందులోనే ఒకటి స్వదేశీ మూమెంట్. ఇంకా ఆ మూమెంట్ ఏంటి అంటే బ్రిటిషర్స్ మన దగ్గరున్న వస్తువులను దోచుకొని మనకే అమ్ముతున్నారు అని తెలిసింది కదా. సో అలా మనకు అన్యాయం చేస్తున్నారు అని 1915లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు. ఇక దీనిపైన ఏదో ఒకటి చేయాలని గాంధీ గారు ఇండియన్స్ అందరితో కలిసి మనకి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పి మనం ఏదో ఒకటి చేయాలని బ్రిటిషర్స్ అమ్మే వస్తువులని అలానే బయటి దేశం నుండి ఇంపోర్ట్ అయిన వస్తువులని బాయ్కాట్ అంటే బహిష్కరణ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇంకా దానికే స్వదేశీ మూమెంట్ అని పేరు పెట్టారు. ఈ మూమెంట్లో భాగంగా మన బట్టలను మనమే కుట్టుకోవాలి. మీకు గాంధీ గారి చక్రం గురించి తెలుసు కదా. సో ఆ చక్రం స్టార్ట్ చేయడానికి కారణం స్వదేశీ మూమెంట్. బ్రిటిషర్స్ అమ్మే వస్తువులని బాయ్కాట్ చేసి మనవి మనం ఓన్గా తయారు చేసుకోవాలని ఆ చక్రంని స్టార్ట్ చేసి మన బట్టలు మనం కుట్టుకోవాలి అని మన ఇండియన్స్ అందరూ ఫిక్స్ అయ్యి అన్ని ఫారెన్ వస్తువులని మానేశారు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో అంటే ప్రజెంట్ మన ఇండియాలో కాటన్ ప్రొడక్షన్ ఎలా ఉంది? చాప్టర్ 5 ప్రజెంట్ కాటన్ స్టార్ట్స్ ఇన్ ఇండియా.
2024లో 343 lakh బేల్స్ కాటన్ని ప్రొడ్యూస్ చేశారు. ఒక్క బేల్ అంటే 170 kgs. అలానే 343 lakh బేల్స్ అంటే 5831000000. ఇంకా ఈ నంబర్ని ఏమంటారో మీరే కమెంట్ చేయండి. ఇంత కాటన్ని 2024లో కేవలం మన ఇండియా పండించింది. అలానే ఈ కాటన్ని మొత్తం 125 lakh హెక్టార్స్లో పండించారు. మన ఇండియాలో మెయిన్గా గుజరాత్ 85 lakh బేల్స్, మహారాష్ట్ర 75 lakh బేల్స్, అలానే తెలంగాణ 55 lakh బేల్స్ కాటన్ని పండిస్తారు. సగం కాటన్ని ఈ 3 స్టేట్సే పండిస్తాయి. ఈ కాటన్ పండించడం వల్ల 6 కోట్ల మందికి ఉద్యోగం దొరుకుతుంది. అండ్ ఒకప్పటి నుండి యూజ్ చేస్తున్న కాటన్ ఇప్పుడు వరల్డ్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. చాప్టర్ 6 హ్యాండ్లూమ్ టు హై ఫ్యాషన్. వరల్డ్ వైడ్ గా హ్యాండ్ వోవెన్ శారీస్, ఆర్గానిక్ కాటన్ షర్ట్స్, ఖడీ కుర్తాస్ ఇలాంటివి చాలా ఫేమస్. ఒకప్పుడు వీటినే యూజ్ చేసేవారు అండ్ మన ఇండియాలో ఇవి కామన్. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయ్యాయి. ఇవి ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కాటన్ ఒక న్యాచురల్ ఫైబర్. అలానే కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా కాటన్ కి సంబంధించిన బట్టలను వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో కాటన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. చాప్టర్ 7 కంక్లూజన్. ఈ కాటన్ అనేది ఒక ఆర్డినరీ వస్తువు కాదు. ఈ కాటన్ మన సివిలైజేషన్తో పుట్టింది, బ్రిటిష్ రూల్ని ఫేస్ చేసింది, గాంధీ గారు చేసిన పోరాటంలో భాగమయ్యింది. అలానే ఇప్పుడు కోట్ల కుటుంబాలకి జీవనాధారం అయ్యింది. మనం వాడే షర్ట్స్, బెడ్షీట్స్, అలానే శారీస్ అన్నిట్లో కాటన్ ఉంది. దాంతోపాటు ఫార్మర్స్ అలానే వీవర్స్ యొక్క కృషి ఉంది. ఈ కాటన్ కి ఇంత మంచి హిస్టరీ ఉంది అని, అలానే ఆ హిస్టరీ మన ఇండియాలో స్టార్ట్ అయ్యింది అని, అండ్ ఇప్పటికీ ఆ కాటన్ ని ఒక కీలక వస్తువుగా వాడుతున్నాం కాబట్టి, దాంతోపాటు మన ఇండియా ఇంతగానం కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మన ఇండియాకి కాటన్ క్రౌన్ అనే పేరు వచ్చింది. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. ఇంతవరకు చూస్తున్నారు అంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నిజమైన దయ్యంకి సంబంధించిన ఒక వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్ని మిస్ అవుతారు.